శ్రీరాముడు తన 14 సంవత్సరాల వనవాసాన్ని ఎక్కడ గడిపాడో చూద్దాం. శ్రీరాముని వనవాసము 24 మహాయుగంలోని త్రేతాయుగంలో ఒక చైత్రమాసంలో మొదలైంది. రాముడు రథంలో దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తూ 2 రోజుల్లో శృంగభేరపురం చేరుకున్నాడు. గంగానది దాటి 3-4 రోజులలో కాలినడకతో భరద్వాజ మహామున్యాశ్రమానికి చేరుకున్నాడు. ప్రయాగ్రాజ్ వద్ద యమునానది దాటి 5-6 రోజుల్లో చిత్రకూటాన్ని చేరుకున్నాడు. చిత్రకూటంలో పర్ణశాలలో కొన్ని రోజులు గడిచాయి. కాని భరతుడు రాకవల్ల రాముడు మరలా వనవాసానికి తగిన ప్రదేశాన్ని వెతకడం మొదలుపెట్టాడు. శరభంగ మహాముని సలహాతో 3 రోజులు దక్షిణంగా నడిచి సుతీష్ణ మహర్షిని కలుసుకున్నాడు. అక్కడి నుండి ఇంకొక రోజు నడిచి పంచాప్సర సరస్సుని చేరుకున్నాడు. ఈ పంచాప్సర సరస్సు ఇప్పుడు బాన్సాగర్ లేక్. ఈ బాన్సాగర్ లేక్ దగ్గర రాముడు, సీత, లక్ష్మణుడు 10 ఏళ్లు గడిపారు. మరలా సుతీక్షణ మహర్షిని చేరుకుని కొంతకాలం గడిపి అక్కడి నుంచి 3 రోజులు నడిచి అగస్త్య ఆశ్రమానికి చేరుకున్నారు. అగస్త్య మహాముని సలహాతో పంచవటిలోని గోదావరి నది తీరం దగ్గర పర్ణశాల నిర్మించుకున్నారు. అప్పటికి హేమంత్ ఋతువు నడుస్తోంది. మాసం పుష్యమాసం. వనవాస సంవత్సరం 11. రావణుడు సీతను తీసుకెళ్లగా రాముడు బెలుం గుహలు మీదగా ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు ఇది తుంగభద్ర డ్యాం. ఇప్పుడు మాసం చైత్రమాసం అనగా 11వ సంవత్సరం పూర్తయింది. రాముడు సుగ్రీవుడితో కలిసి కిష్కిందకి 2 సార్లు ప్రయాణించాడు. కిష్కిందకు సుగ్రీవుడు రాజయ్యే సమయానికి వర్షాకాలం మొదలైంది. అనగా 12వ సంవత్సరంలో 3 నెలలు గడిచి శ్రావణమాసం దగ్గర పడింది. ఆశ్వీజ మాసంలో సీతను వెతకడానికి వానరులు బయలుదేరారు. కార్తీక మాసంలో హనుమంతుడు లంకలో సీతను చూశాడు. వెంటనే రాముడు దక్షిణ సముద్రాన్ని సేతుబంధు దగ్గర చేరుకున్నాడు. అప్పుడు అక్కడ కార్తీక పౌర్ణమి రోజు. సుమారు 8 రోజుల తర్వాత వారధి మీదుగా రాముడు రావణలంకను చేరుకున్నాడు. తరువాత 7 రోజుల్లో రాముడు కుంభకర్ణుడు, ఇంద్రజత్తు తదితర రాక్షసుల్ని సంహరించాడు. కార్తీక మాసం అమావాస్య రోజున రావణుడు చివరిసారిగా యుద్ధరంగంలోనికి ప్రవేశించాడు. రాముడు 7 రోజులు యుద్ధం చేసి చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణాసురుని సంహరించాడు. అది 12వ సంవత్సరం మార్గశిర మాసం. పుష్పక విమానంలో లంక నుంచి రాముడు సీతతో కలిసి అయోధ్యను చేరుకుని ఆకాశం నుంచి చూసి మరల వనవాసానికి వెళ్లిపోయాడు. 14 సంవత్సరాలు గడిచేక అయోధ్య చేరుకుని పట్టాభిషిక్తుడయ్యాడు.